ఏటీవీ తెలుగు న్యూస్. నమస్తే, ఏటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగు ప్రజల ఆశా జ్యోతి దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శివైక్యం అయ్యి 30 ఏళ్లు గడిచినా నేటికి ఇంకా ప్రజల గుండెల్లో బతికే ఉన్నారని రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు మిర్యాల శిరీషాదేవి పేర్కొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని రాజవొమ్మంగి మండల ప్రధాన కేంద్రంలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి శిరీషాదేవి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు కథానాయకుడిగా, రాజకీయ ప్రజా నాయకుడిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివని ఆమె కొనియాడారు. ఎన్టీఆర్ లాంటి గొప్ప మహా మనిషి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజల అభ్యున్నతి ఎంతగానో కృషి చేశారని ఆమె గుర్తు చేశారు. ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం, అందరి గుండెల్లో నిలిచే నిత్యామృతంగా మారారన్నారు. రాజకీయంగా ఆయన తెచ్చిన ఎన్నో పథకాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే శిరీషాదేవి తెలిపారు. తాలూకాల నుంచి మండలాలు ఏర్పాటు చేసింది, 2 రూపాయలకే బియ్యం అందించిన ఘనత కూడా ఎన్టీఆర్దే అని ఆమె అన్నారు. కూడు గుడ్డ సిద్ధాంతంతో సొంత ఇల్లు అందించారని ఆమె వాపోయారు. అంతేకాకుండా ఎన్టీఆర్ ఎంతో మంది నాయకులను తయారు చేసిన మహానీయుడు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాజవొమ్మంగి మండల అధ్యక్షుడు మరియు ఏపీఐఐసి డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు, పోలవరం జిల్లా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు దంతులూరి శివరామచంద్రరాజు, శివాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లోతా లక్ష్మణరావు, రాజవొమ్మంగి మండల సొసైటీ అధ్యక్షుడు ముప్పన దింబ కేశవ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్, జనసేన అధ్యక్షుడు బొద్దిరెడ్డి త్రిమూర్తులు, ఏఎంసీ డైరెక్టర్ గట్టి మాణిక్యం, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ముప్పన సావిత్రి, వజ్రపు అప్పారావు, కాళ్లకూరి సుందరం, ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక సినీ నటుడిగా తన యొక్క రాజకీయ ప్రస్థానం ఏ విధంగా మొదలు పెట్టారన్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. 1982లో తెలుగు ప్రజల ఆత్మ గౌరవం అనేటువంటి ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా తన సత్తా చాటినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు గారిని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా మనందరికీ తెలుసు, మన ఏజెన్సీ ప్రాంతానికి ఆయన చేసినటువంటి సేవలు ఏ విధంగా నేటికి ఉపయోగపడతా ఉన్నాయి అన్నది కూడా ఒకసారి మీరందరూ స్మరించుకోవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు కేవలం ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా ప్రజలకి, తెలుగు ప్రజలకి తను ఏ విధంగా సేవ చేయగలరు, ఏ విధంగా అండగా ఉండగలరు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ప్రజల యొద్దకి వెళ్ళి తన పరిపాలన సాగించినటువంటి గొప్ప వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు ఆయన పెట్టినటువంటి శిక్ష వల్ల మీ అందరికీ తెలుసు, 2 కేజీల బియ్యం కేజీ 2 రూపాయలకే ఇచ్చినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు. అదే విధంగా పక్కా గృహాలు కట్టించి ఇచ్చినారు. చేనేత వస్త్రాలు తక్కువ ధరకే మనకి ఇచ్చారు. అదే విధంగా జీడి మామిడి తోటలు కూడా ఉచితంగా ఇచ్చి వాటిని పెంచుకోవడానికి కూడా ఎంతగానో సహాయపడ్డారు. అదే విధంగా ఈ రోజు జీవో నెంబర్ 3 వల్ల ఎంతమంది గిరిజనులు ఉద్యోగాలు చేస్తా ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఈ రోజు ఆయన దయ వల్ల ఎంతో మంది 10th పాస్ అయినా ఫెయిల్ అయినా ఉద్యోగం ఇచ్చి మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఈ రోజు వారి పిల్లలు ఉద్యోగాల పాట పడతా ఉన్నారంటే కేవలం నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి కృషి వల్లే అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఆయన అడుగుజాడల్లో ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అదే విధంగా ఉన్నటువంటి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ ఆయన నడిచిన బాటలోనే నడవాలని, అదే విధంగా ఆయన చూపినటువంటి మార్గంలోనే మనమందరం ముందుకెళ్ళాలి, ప్రజలకు సేవ చేయాలి, సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు పొందాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో మనమందరం ముందుకెళ్ళాలని, ఇంత గొప్ప మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు గొప్ప మంత్రిగా, గొప్ప ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి నందమూరి తారక రామారావు గారికి ఇదే మా ఘన నివాళి అర్పిస్తూ ఆయనకి మా యొక్క ఎప్పుడు
తెలుగు ప్రజల యొక్క గుండెల్లో ఎప్పుడూ నిలిచిపోయేటువంటి వ్యక్తి. శారీరకంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసినటువంటి గొప్ప విషయాలన్నీ కూడా నేటికి మనం స్మరించుకుంటూ ఆయన బాటలోనే ముందుకెళ్లాలని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జోహార్ ఎన్టీఆర్.